హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము స్వర్ణగిరికి ప్లాన్ చేసాము, నేను మా ఫ్రెండ్ అందరం కలిసి 8 మెంబర్స్ దాకా ప్లాన్ చేసాము. బట్ కానీ ఇద్దరితోనే ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మేము ఇద్దరం అనేది స్టార్ట్ అయిపోయాము మా రూమ్ నుంచి. ఇప్పుడు మేము నర్సరాపేట నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము, నర్సరాపేట బస్ స్టాండ్కి. ఇప్పుడు మేము బస్ స్టాండ్కి అనేది రీచ్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము సత్తెనపల్లి బస్సు ఎక్కాలి. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి సత్తెనపల్లి బస్సు కాడికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ అయితే బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసాము. మాకంటూ సత్తెనపల్లి నుంచి వీడు 60 రూపీస్ దాకా ఛార్జ్ చేశాడు ఇద్దరి మీద. ఫైనల్గా మేము సత్తెనపల్లికి ఇప్పుడు రీచ్ అయిపోయాం అనమాట. ఇప్పుడు ఇక్కడ మావాడు అరే ఆకలి అవుతుందంటే ఇలా వచ్చేసాము. గోపి ఆర్డర్ చేసేసి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సత్తెనపల్లి నుంచి. ఇప్పుడు ఈ సత్తెనపల్లి నుంచి మేము ట్రైన్ ఎక్కబోతున్నాము. ఇక్కడ నుంచి ట్రైన్ వచ్చేసి ఎల్బీ నగర్కి అనమాట. ఎల్బీ నగర్ నుంచి అక్కడ నుంచి బైపాస్ నుంచి బస్సెస్ ఉంటాయన్నమాట. అక్కడ నుంచి ఇప్పుడు మేము డైరెక్ట్ యాదగిరి గుట్టకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము సత్తెనపల్లి నుంచి ఇప్పుడు ఉంది కదా, వెదర్ చాలా బాగుంది అసలు. నైట్ టైం కాబట్టి ఇప్పుడు అందులో వింటర్ కదా, ఇంకా అలా రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్ సత్తెనపల్లికి. ఇప్పుడు మేము ఈ సత్తెనపల్లి నుంచి ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఇప్పుడు ట్రైన్ జర్నీ ప్రజెంట్ ఇప్పుడు అలా వెయిట్ చేసాము ఒక 2 అవర్స్ దాకా. ముందే వచ్చేసాము అనమాట. ఇంకా ట్రైన్ వచ్చేసింది ఫైనల్గా ఆఫ్టర్ 2 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత. ఇంకా ఎగ్జైటింగ్ తట్టుకోలేదు. అందులో ఇంకా చాలా లేట్ అయిపోయింది. 1:30కి వచ్చేసింది ట్రైన్. ఇంకా వచ్చేసి ఇంకా పోయి పడుకున్నాం మేము ట్రైన్లో. ఇంకా వీడియో తీసేంత ఓపిక లేదు. ఇంకెళ్ళేసి ట్రైన్ ఎక్కేసి నేను మా ఫ్రెండ్ పడుకున్నాం. ఇంకా డైరెక్ట్ ఎల్బీ నగర్లో దిగాము. ఇంకా అక్కడ ఇద్దరు పరిచయం అయ్యారు. ఇంకా వాళ్ళు అడిగితే ఇక్కడ బైపాస్ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి బాగానే బస్సెస్ ఉంటాయి యాదగిరి గుట్టకి డైరెక్ట్ అని చెప్పారు. ఇక్కడ మేము బైపాస్కి చేరి బైపాస్ నుంచి బస్సు వచ్చింది. ఒక ½ అవర్ వెయిట్ చేసాము బైపాస్ కింద. అక్కడ స్టాప్ దగ్గర నుంచి వచ్చేసింది బస్సు. ఇక్కడ అనేది మేము ఇప్పుడు వెళ్ళాము. అక్కడ స్టాప్ ఉంది కదా స్ట్రైట్గా, ఇక్కడ కొంచెం వెయిట్ చేసాము. ఇంకా ఫైనల్గా ఒక ½ అవర్ వెయిట్ చేశాక వచ్చింది బస్సు ఎక్కేసాము మేము. ఇక్కడ అనేది టోల్ గేట్ ముందర ఉందన్నమాట, కొంచెం ముందర. అందుకని చెప్పేసి దగ్గరే 10 కిలోమీటర్సే, బట్ కానీ 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ చూడండి మొత్తం ఫైనల్గా ఇప్పుడు మనం యాదగిరి గుట్టకు రీచ్ అయిపోయాము. ఇక్కడ చూడండి బస్సు దిగుతానే అబ్బో అసలు మామూలుగా లేదు వ్యూ. ఎల్లో లైట్స్కి ఆ టెంపుల్కి చుట్టూరు పడడం వల్ల అసలు మైండ్ బ్లోయింగ్ అసలు మాకు. ఇంకా డైరెక్ట్గా ఆగలేక వెళ్ళిపోయాము. ఇంకా చూడండి రోడ్డు మీద నుంచి వెళ్తుంటే చూడండి అసలు ఎలా ఉందంటే ఇంకా చెప్పలేము. అది క్యాప్చర్ చేసే మూమెంట్ అయితే కాదు. చూడండి అసలు ఆ ఎల్లో లైటింగ్కి ఆ టెంపుల్ చుట్టూరు బాబోయ్ అసలు మామూలుగా లేదు. ఇప్పుడు అందుకే ఇంకా వెళ్ళాము చిన్నగా, ఇంకా మాకు ఎగ్జైటింగ్ తట్టుకోలేక. బట్ కానీ ఈడ ఒక అతను పరిచయం అయ్యాడు, విజయవాడ అతను ఒక 4-5 టైమ్స్ వెళ్ళాడంట. మ్యాక్స్ బ్రో మనం దర్శనం చేయించుకునేలాగా ఆ వ్యూ మనం చూడలేము, ఇంపాసిబుల్ అని చెప్పాడు. ఆల్రెడీ అడిగి 5:20-5:30 అయిపోయింది మేము రీచ్ అయిపోలేక. ఇంకా సర్లే అని చెప్పి చాలా చిన్నగా వెళ్ళిపోయాము. చుట్టూరు అసలు మామూలుగా లేదు వ్యూ మాత్రం. ఇదే అనమాట. ఇక్కడ నుంచి స్టెప్స్ ఒక 200-250 అలా ఉంటాయి టెంపుల్ పైకి. ఇంకా స్ట్రైట్ మేము అలా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోయాము. వ్యూ అయితే చుట్టూరు అసలు సూపర్గా ఉందండి. ఇక్కడ యాదగిరి గుట్ట నుంచి మళ్ళీ మేము స్వర్ణగిరికి అనేది స్టార్ట్ అయిపోయాము తర్వాత. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఎంత వ్యూ ఎంత బాగుంది అసలు. చుట్టూరు స్కై రెడ్ బ్లాక్ అని మామూలుగా లేదు అసలు చూడాల్సిన ప్లేస్ ఇక్కడ అయితే మామూలుగా లేదు. వర్త్ అనిపించింది అసలు మాకు. నేను మా ఫ్రెండ్ అసలు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. చూడండి వెదర్ చూడండి అసలు మామూలుగా లేదు.
అది అతనే మాకు పరిచయం అయింది. అతను విజయవాడ అంట, ఆల్రెడీ 4-5 టైమ్స్ వచ్చాడంట. అతను చెప్పాడు చిన్న ఇలా బ్రో ఇలా అని. చూడండి అసలు మామూలు లేదు. నాకైతే అసలు చుట్టూరు అసలు క్లైమేట్ ఉందండి, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి అంత యాదగిరి గుట్ట అప్ సైడ్ నుంచి ఇంకా అలా చిన్నగా ఎక్కుకుంటూ వెళ్ళిపోయాం. మా వాడు ఫోటోలు దిగుతాడు, వెదర్కి సూపర్గా ఉందన్నమాట, అసలు మామూలుగా లేదు. ఇది అప్ సైడ్ అండి. మేము చూడండి మార్నింగ్ అయిపోయింది, అసలు పైకి వచ్చే లోపల అక్కడ మమ్మల్ని ఇక్కడ నుంచి కుదరదు, ఎందుకంటే స్నానం చేసేదాన్ని కింద అనమాట. మేము పైకి వెళ్ళిపోయాం స్టెప్స్ ఎక్కి, అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ వచ్చాం. ఇక్కడ కోనేరు ఉంటుంది, కోనేరులో స్నానం చేసేసి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మేము ప్రజెంట్ అయితే ఇక్కడ కిందికి వచ్చేసాం. అనవసరంగా అతను చెప్పాడు పాపం, ఇక్కడ వెళ్ళేసి అక్కడికి వెళ్ళాలి బ్రో అని. ఇంకా డైరెక్ట్ స్టెప్స్ ఎక్కాక పైకి వెళ్ళిపోయాం, అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చాం. పాపం మళ్ళీ తీసుకొని వచ్చాడు. ఇలా చిన్నగా కోనేరు దగ్గరికి వెళ్ళాము. అతను ఏదో ముక్కు ఉందంట, ఎంట్రుకలు ఇచ్చేసి వస్తా బ్రో అని అంటే, సరే బ్రో నువ్వు వెళ్ళేసేసి మేము కోనేరు వరకు వెళ్ళేసి వస్తాం, స్నానం చేసేస్తాం అంతలోకే అంటే అని చెప్పి సరే బ్రో అని చెప్పాడు. వెళ్ళాడు అతను. ఇంకా మేము ఇట్లా వచ్చేసాం. ఇంకా ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి కోకోనట్ షాప్ దగ్గర బ్యాగ్స్ పెట్టేసి ఇంకెళ్ళాము. అక్కడికి స్ట్రైట్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తే మావాడు ఉండి కోనేరు దగ్గర వీడియో తీస్తావేంట్రా, సరే చూపించాలి కదా అని చెప్పేసి నేను సరే చూద్దాం ఒక 5 సెకండ్స్ అది చూపించేసి ఆఫ్ చేస్తారని చెప్పా. మావాడేమో ఇంకా ఫుల్ అరే వద్దురా బాబు తీసేయి, అందరు స్నానాలు చేస్తున్నారు కదా ఎలా తీస్తావు అంటాడు. నేను చూపించాలని చెప్పేసి అలా తీసాను ఒక 5 సెకండ్స్. ఇంకా వెళ్ళిపోయాను. అసలు మామూలుగా మా ఫుల్ చలిగా ఉంది, అసలు ముందుగానే మంచు పడుతుంది, అంత చలిగా ఉంది. మళ్ళీ ఆ చల్ల నీళ్ళలో ఉంటే బాబోయ్ అలా కొంచెం వెయిట్ చేసేసి దిగేసాం. ఇద్దరు స్నానం చేసేసి బయటకు వచ్చేసాము. చూడండి ఇంకా స్నానం చేసి వచ్చే లోపలిక ఇంకా సన్ రైజ్ మామూలుగా బాగా తెల్లారిపోయింది. అసలు మామూలుగా లేదండి వెదర్ కానీ, చుట్టూరు క్లైమేట్ కానీ అసలు మామూలుగా లేదు. గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, మెయింటెనెన్స్ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ మేము అసలు ప్లాన్ చేసుకుంది స్వర్ణగిరికి, బట్ కానీ మాకు అది హైలైట్ అనుకొని చెప్పేసి వచ్చేసాం. బట్ కానీ మాకు యాదగిరి గుట్ట హైలైట్ అయిపోయింది. అసలు ఈ క్లైమేట్కి మామూలుగా సరౌండింగ్ అంత మెయింటెనెన్స్ మామూలుగా లేదు, అసలు ఎక్సలెంట్గా ఉంది. అసలు ఇక్కడి నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి అన్నమాట, కోనేరు కాడ నుంచి టెంపుల్ దగ్గరికి. ఇంకా మేము బస్సు ఎక్కేసాము, నేను మా ఫ్రెండ్. డైరెక్ట్ ఇంకా దర్శనం చేసేసుకొని, ఇంకా మొబైల్ అలా ఉండదు కదా, దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. మొబైల్ తీసుకొని ఇప్పుడు నేను స్టెప్స్ ఎక్కుతున్నాను మళ్ళీ టెంపుల్ దగ్గరికి. దర్శనం అయిపోయింది, ఇప్పటికి మేము చేసేసుకొని వచ్చేసాము. ఇప్పుడు చేసుకొని దర్శనం చేసేసుకొని అక్కడ మొబైల్ తీసుకొని కౌంటర్ దగ్గర కిందనే తీసుకుంటారు మొబైల్స్, అవి మళ్ళీ మనం రిటర్న్ తెచ్చుకొని ఇంకా ఫోటోలు దిగచ్చు. చూడండి అసలు మామూలుగా లేదు. ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చూపించే కదా అదే వ్యూ కిందికి కనిపించింది కదా, మిస్ అయిపోయాం. నైట్ వస్తే మామూలుగా ఉండదు. ఆ స్టోన్ వచ్చేసి ఆ ఎల్లో లైటింగ్స్కి మామూలుగా కనపడవట్లేదు. ఎంత హైలైట్ ఉందంటే అంత హైలైట్ ఉంది ఇది. చూడండి అంటే బాగుంది టెంపుల్ మాత్రం. నియర్లీ దీనికి అప్రాక్సిమేట్లీ 600 crores దాకా ఖర్చు అయిందంటండి. మరి అంత కట్టకం అసలు ఆ మెయింటెనెన్స్ అంటే అయిద్ది మరి, అసలు మామూలుగా లేదు. ఇది చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, ప్లస్ అనుకునే దానికంటే ఎక్సలెంట్గా ఉంది. లోపల దేవుడు మాత్రం ఒక హైలైట్ అండి, ఎలా ఉందంటే అలా ఉంది, అసలు హైలైట్. అసలు ఇప్పుడు మీకు చూపిస్తానండి, నేను వీడియో ఉంది అలో లేదు, బట్ కానీ నాకు ఒక వీడియో క్లిప్ దొరికింది, మీకు చూపిస్తాను. మీకు చూడండి ఎంత హైలైట్ ఉందో, అసలు మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి లోపలిది వ్యూ వస్తుంది ఒకటి, అసలు లోపల చూడండి ఇంటీరియర్ అంతా చూడండి, అసలు మామూలుగా లేదు. ఆ లైటింగ్కి కల్లార చూడాలి కానీ
అసలు చాలా బాగుంది. అది చూడండి ఎంత బాగుందో. స్ట్రైట్ కదా అండి దేవుడు స్టోన్ కింద నరసింహస్వామి. చూడండి అంత హైలైట్ ఉందంటే ఆ లైటింగ్కి ఆ స్టోన్ మీద పడడం వల్ల అసలు కళ మామూలుగా రాలేదు. అసలు హైలైట్ అండి. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి అంత బాగుందో, అసలు మామూలుగా లేదు. అసలు మిస్ అయిపోయాం మేము. వీడియో క్యాప్చర్ చేసుకుందాం అనుకున్నామని అసలు నైట్ వ్యూ మామూలుగా ఉండదండి. అసలు హైలైట్. అసలు ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. మిస్ అయిపోయాం. మా పైకి వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళకనే లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. ఇంకా మేము పైకి వచ్చి ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళకి లేట్ అయిపోయింది. బట్ కానీ ఫుల్ హ్యాపీ అండి. పైకి చూసాంగా హైలైట్. ఇంకెప్పుడైనా మళ్ళీ వస్తే నైటే మ్యాక్సిమం ట్రై చేయడం. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి లడ్డూస్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా. ఇంకా అయిపోయింది, దర్శనం అయిపోయింది, బయటకు వచ్చేసాము. ఇప్పుడు మేము స్వర్ణగిరికి స్టార్ట్ అయిపోయాము. స్వర్ణగిరికి పోయే దారిలోనే భువనగిరి అని ఫోర్ట్ ఉందండి. ఇప్పుడు మేము భువనగిరిలో దిగి స్వర్ణగిరికి వెళ్ళాలి. భువనగిరిలో ఫోర్ట్ ఉంది బస్ స్టాండ్ నుంచి దగ్గరే. 100 మీటర్స్ 150 మీటర్స్ ఉంటుంది. అప్పుడు పోర్ట్కి దగ్గరికి వెళ్తున్నాం మేము. ఇదే అండి ఆ పోర్టు, భువనగిరి పోర్టు. ఇక్కడ బాగుంది అని మేము చూసాము గూగుల్లో. ఇంకెలా వచ్చాం కదా, దగ్గరే కదా, చాలా టైం ఉంది. ఇప్పుడు మేము స్వర్ణగిరి నైట్ వ్యూ చూడాలని చెప్పేసి అందుకని చెప్పి పోర్టుకు వచ్చేసాము. కింద అయితే 2 hours 3 hours దాకా పడుద్ది అని చెప్తే మళ్ళీ ఇంకా కొంచెం జామకాయలు ఇంకా వాటర్ ప్యాకెట్లు అలా తీసుకుని స్టార్ట్ అయిపోయాము. అలా చిన్నగా అలా ఎంజాయ్ చేసుకుంటూ నేను మా ఫ్రెండ్ ఎక్కేసాము. అబ్బో మామూలేదు. వాడికైతే హైట్ అంటే కొంచెం భయం అంట. నాకైతే పిచ్చనగా వచ్చింది. అరే ఎప్పుడు రాలేదేంటి అని. అసలు నేను రాలేదు ఎక్కువ అనేది. నేను చూడండి చెక్క జాంకాయలు తిరుగుకుంటే చిన్నగా వాడికి మొబైల్ ఇచ్చేసి చిన్నగా తప్పించుకున్నాను. తర్వాత గద్దులే మనం తీద్దామని చెప్పేసి నేను తీసుకున్న మొబైల్. చూడండి బాగుంది, అసలు మామూలు లేదు వ్యూ మాత్రం. ఇంకా అలా చాలా టైం ఉంది. మేము ఇంకా అయిపోయింది 10:30 కల్లా వచ్చేసాము. 10:30 11 కల్లా వచ్చేసాము ఇక్కడికి. ఇంకా 4-5కి వెళ్దాం స్వర్ణగిరికి, నిదానంగా చూసుకొని వెళ్దాం అని చెప్పేసి ఇలా వచ్చేసాం పోర్టుకి. ఇక్కడ అందులో కొంచెం ఇంట్రెస్ట్ ఏంటంటే ప్లస్ ఇక్కడ ఏదో రోపింగ్ ఉందని చెప్పేసి వచ్చేసామండి. ఇక్కడ మాత్రం చూస్తే ఎక్కడ కనిపించలేదు, అసలు లేదు. కొంచెం డిసప్పాయింట్ అండి. సర్లే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అలా చిన్నగా నేను వాడు మాట్లాడుకుంటూ ఎక్కుతున్నాం. వాడికేమో కొంచెం ఎక్కుతానే ఆ హైట్ చూసి భయపడుతున్నాడు. అసలు కాదే వాడికి హైట్ చూస్తే భయం అంట. మనవాడు చూడండి అసలు వాళ్ళకి అది భయపడతా వస్తాండి. నేను అలా చూపించుకుంటా ఇంకా మొబైల్ అంతా వ్యూ తీసుకుంటే వెళ్ళిపోతున్నాను. వాడు చూడండి భయపడుతున్నాడు అసలు. పైకి వెళ్తుంటే నేను చూడండి రా బాబు, అదేంట్రా అసలు అంత పైకి వచ్చేసాము అంటుండే. చూడండి పైనుంచి వ్యూ చాలా బాగుంది. ఇది భువనగిరి అండి. ఇది కూడా టౌనే, కొంచెం పెద్దదే. ఇలా పైకి వచ్చేసాము. చిన్నగా ఎక్కుంటూ వెళ్ళాము. చాలా ఉందండి అసలు. ఇది ఇంకా స్టార్టింగే. ఇంకా ముందు అబ్బో ఇంకా ఉంది, చాలా ఉంది. ఎంట్రన్స్ అనుకుంటా మేబీ ఇది. మనకంత లేదులే. రాజు కట్టకాలు. మావాడు మాత్రం వీడు చూడండి గడిచిపోయాడు. నా వల్ల కాదురా బాబు, నువ్వు వెళ్ళు, నేను నిదానంగా వస్తాను, జామకాయ తినుకుంటా కూర్చుంటాడు. అసలు పిచ్చకాయడు అసలు. ఎంత అసలు మామూలు పని ఉండదు, మామూలుగా కాదు. ఇంకా అలా వెళ్ళాము. వాళ్ళు ఇంకెంతసేపు చూడండి ఇంకా చిన్నగా వచ్చేసాము పైకి. చిన్నగా ఒక దగ్గరికి సగం పైకి వచ్చేసాము. ఇక్కడ చూడండి వ్యూ చూడండి, సగం పైకి వచ్చాము. చాలా బాగుంది అసలు వ్యూ. నేనైతే కాన్సార్ కనిపిస్తుందరా నాకు, నేను అంటున్నా. వాడేమో అరే కాన్సార్ పక్కన పెట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో దిగి నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీల్ దిగి, చాలా బాగా గాలి వస్తుంది అని రీల్ తీయమన్నాడు. అది తీశాను. వాడికి చాలా బాగా వచ్చింది. ఇంకా నేను కూడా తీపించుకొని సరేరా ఇంకా స్టార్ట్ అవుదాం బట్టు, మళ్ళీ లేట్ అవుద్ది అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పక్కన సైడ్ పాండ్ ఉంది, దాంట్లో లోటసెస్ ఉండారంటే అక్కడ ఉండారా అన్నాడు. అక్కడక్కడ ఉన్నాయి, ఏం లేవు ప్రెజెంట్ ఇక్కడ. అలా ఉన్నాయి అక్కడక్కడ లోటస్ పీకేసరి. సర్లే అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ మేము చూడండి ఇక్కడ అది కొంచెం సైడ్ ఒక స్టెప్స్ మాత్రం పెట్టేసి అక్కడ పెట్టేశారు. వీడేమో పైకి రావడానికి భయపడుతున్నాడు చిన్నగా.
సర్లే ఇంక సెలవు చెప్పి సర్దు చెప్పి సారా వెళ్దాం మళ్ళీ టైం అవుతుంది అని చెప్పేసి చిన్నగా వెళ్ళాను. వాడేమో బలమంతి వెళ్తే ఎత్తకెళ్తున్నావు నన్ను హైట్కి, నువ్వే ఎత్తకొస్తానని. చూడండి ఎంత భయపడుతున్నాడు చిన్నగా, అసలు సైడ్కి కూడా చూడట్లేదు, స్ట్రైట్ స్టాచ్యూ అన్నట్టు నడుస్తున్నాడు ఎంత భయంగా. నేనేమో జాలీగా అవతల యువతల తిరుక్కుంటా ఎక్కుతున్నాడు. వాడు అబ్బో హైట్ అంటే భయం అంట పాపం, చిన్నగా అలా ఎక్కుతాండ్రు. చూడండి మనవాడు సైడ్కి కూడా చూడట్లేదు. ఏరంటే నాకు భయం లేదు, నువ్వు ఎక్కేసి నేను చిన్నగా వస్తాను నాకేం భయం లేదంటాడు. మళ్ళీ సగం దూరం ఎక్కుతానే అరే భయం వేస్తుంది పట్టుకోండి. ఇప్పుడు చూశాడు కదా ఇంకా భయపడతాడు చూడండి. ఇంకా అలా జాలీగా ఎక్కేసాము. ఇక్కడ దగ్గర స్టెప్స్ కూడా లేవు, ఇంకా వాడు ఇంకా భయం వేస్తుంది. చూడండి కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంటుంది, బాగుంటుందండి. కొంచెం భయపడుతున్నాడు మనం చూడండి, అసలు మామూలు లేదు. ఇంకా వాడిని పైకి ఎక్కిపించాను. వీడైతే నిదానికి వస్తాడు, ఇంకా బ్యాక్ ఉంటే బ్యాకే ఉంటాడు అని చెప్పేసి ముందు పంపించాను. ఇంకెంతసేపు రా బాబు, వీళ్ళకేం పని పాటలేదా రాజులకి, ఎంత పైన కట్టారు కింద కట్టుకోవచ్చుగా అంటే వీడు పిచ్చకాడి కాకుంటే. సర్లే అని చెప్పి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం పైకి. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందా. వాడు వెళ్ళాడు ఇంకా చూడండి అసలు ఎంత బాగుందో, మామూలుగా లేదు అసలు. ఇది భువనగిరి నుంచి బస్ స్టాండ్ కాడ నుంచి దగ్గరే అండి. ఇది బస్ స్టాండ్ స్ట్రైట్గా కనపచ్చింది పోర్ట్ బాగా. ఇదంతా టౌన్ మొత్తం భువనగిరి స్ట్రైట్గా ఉండేది యాదగిరి గుట్ట. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇంకా ఇటు వెళ్తే మనకు 8 కిలోమీటర్స్ అంతే స్వర్ణగిరికి. వచ్చేసాం ఇక్కడంతా చూసి. ఇక్కడ ఈ సరౌండింగ్ వెదర్కి స్కైకి అసలు మామూలుగా లేదు, బాగుంది చాలా బాగుంది. చూడండి చిన్నగా అలా అలా సరే వెళ్దాం పా అని చెప్పి చిన్నగా ఇక్కడ వచ్చేసాము. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యి చూద్దాం పదా అని చెప్పేసి వచ్చేసాం. ఇది యువతల రైట్ సైడ్ అండి, పైనుంచి ఇందాక చూపించాగా టౌన్, అది యువతల సైడ్. ఇది యాదగిరి గుట్ట పోయే రూటు, ఇలా వెళ్తారు యువతల నుంచి. అలా కొంచెం కూర్చొని వెదర్ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ అటు పోర్టులోకి వెళ్ళాము. ఈ పోర్టు చూడండి, ఇదే పోర్టు మొత్తం. ఇదే అండి పోర్టు, భువనగిరి పోర్ట్. అలా పైన వాళ్ళు పైన ఎక్కారు, మనం కూడా వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము ఇద్దరం పైకి. చిన్నగా పోర్టు పైకి ఎక్కుదాం అని చెప్పేసి చిన్నగా స్టెప్స్ భలే ఉన్నాయండి సరౌండింగ్ ఎక్కడెక్కడెక్కడెక్కడే బాగుంది. అప్పట్లోనే స్టెప్స్ అంటే కొంచెం నాకు క్రేజీగా అనిపించింది. చిన్నగా అలా పైకి ఎక్కేసాము. చూడండి ఎలా ఉన్నాయి అప్పట్లోనే. అబ్బో మెటికలు పెట్టారంటే కొంచెం ఆలోచించాల్సిందే. మనం ఇప్పుడు ఆ జనరేషన్ అప్పట్లోనే అంత అడ్వాన్స్గా ఉండరు చూడండి. వచ్చేసాము ఫైనల్గా పైకి. చూడండి ఎలా ఉందో, ఇది ఎక్కడ కూలిపోతుందని నాకు భయం వేస్తుంది. చూడండి ఎంత బాగుందో చూడండి పైనుంచి భువనగిరి పోర్ట్ మొత్తం పైనుంచి వ్యూ ఎంత బాగుందో చూడండి, అసలు మామూలుగా లేదు. లవర్ స్పాట్ ఇది. చూడండి అక్కడ బ్యాచ్ చాలా బాగుంది. మొత్తానికి ఫైనల్గా చూసేసాము. చూడండి పైనుంచి ఎంత బాగుందో. ఇక్కడ బైపాస్ రోడ్ హైదరాబాద్కి, అది అవతల. ఇంకా ఫైనల్గా ఇంకా చూసేసి సరే ఇంకా వెళ్దాం పరా, ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇద్దరం ఇంకా సర్లే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్ కిందికి వచ్చేసాం. ఇంకా సర్దార్ వై పాపన్న గౌడ్ ఇక ఇక్కడ నుంచి ఇంకా ఇంకెళ్ళాము, స్టార్ట్ అయ్యాము స్వర్ణగిరికి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్లం తల్లి అని చెప్పేసి, ఇక్కడ ఎల్లం తల్లిని ఫస్ట్ దర్శించుకొని తర్వాత అక్కడికి వెళ్తారంట స్వర్ణగిరికి. అందుకని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ ఆ దేవతను దర్శించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంకా వాడికి ఓపిక లేదని చెప్పేసి వాడు సైడ్కి వచ్చుకున్నాడు. శ్రీ రేణుక రేలమ్మ తల్లి అంట. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ నుంచి అంట ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని తర్వాత అక్కడికి వెళ్తారంట అండి స్వర్ణగిరికి. అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము ఫస్ట్ చూద్దాం అని చెప్పేసి. చూడండి మొత్తం ఇదే టెంపుల్. ఇంకా
ఇదంతా టెంపుల్ అండి మొత్తం. ఇంకా ఫైనల్గా ఇంకా దేవతను దర్శించుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ స్వర్ణగిరికి. మన వాడు కొంచెం టైర్డ్ అయిపోయాడు పాపం, అక్కడే కూర్చున్నాడు, రాలేదు. ఇదే అండి మొత్తం టెంపుల్ ఇది. ఇక్కడ సర్లే అని చెప్పి స్టార్ట్ అయిపోయాం ఇంకా స్వర్ణగిరికి. ఇక్కడ అండి చూద్దాం దగ్గరే అని చెప్పేసి ఇలా వచ్చాము స్వర్ణగిరికి. ఇక నుంచి బైపాస్ నుంచి ఇక్కడ దిగామండి ఫస్ట్ బస్సు. అక్కడ నుంచి వచ్చేసి పోర్ట్ నుంచి ఇలానే ఇలా వెళ్ళాలి. ఇదే రూటు స్వర్ణగిరికి బైపాస్ నుంచి. ఇక్కడ బోర్డు పెట్టింటారు, చూసుకొని వెళ్ళడమే. ఏంటంటే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది. నేనేంటంటే అరే దగ్గరే అని మ్యాప్ అని చెప్పేసి పాపం వాడిని, నేను ఇక్కడ దగ్గరే అని చెప్పేసి అరే వ్యూ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి అన్ని పాపం నడిపించాను. అక్కడికి వెళ్తానే పాపం ఇంకా లాంగ్ అయిపోయింది. ఆటో తీసుకున్నాం, అక్కడి నుంచి ఆటో ఎక్కేసాం. అసలు ఇప్పటికే అసలు మామూలుగా వచ్చేది, అసలు లెగ్ పెయిన్ మామూలుగా ఇద్దరికి. ఇంకా అంతా తిరిగేసి ఒక్క రోజులోనే మొత్తం చాలా తిరిగాము. వ్యూ మాత్రం భలే ఉందండి అసలు. అదిగోండి స్ట్రైట్ కనకొస్తుందిగా స్వర్ణగిరి. ఫైనల్గా రీచ్ అయిపోయాము. దీనికోసం మేము స్టార్ట్ అయింది చూడాలనుకొని. అసలు ఇన్స్టాలో చూసి ఆ విష్ణుమూర్తి వాటర్లో ఉంటాడండి, హైలైట్ అసలు. ఫైనల్గా రీచ్ అయిపోయాము. అక్కడి నుంచి ఆటో ఎక్కి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాము చిన్నగా. చూడండి ఇది మార్నింగ్. నైట్ చూడాలని చెప్పేసి మేము 4:30 అలా వచ్చామండి, 4కి అలా. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే రూమ్ తీసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయని చెప్పి చిన్నగా ముందుకు వెళ్ళాము. అక్కడి నుంచి ఒక తన్ని అడిగాము, అడిగితే పైన ఉంటాయి తమ్ముడు అని చెప్పాడు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి పైకి వెళ్ళామండి ఇంకా స్వర్ణగిరికి, అదే టెంపుల్ దగ్గరికి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ అన్ని కార్ పార్కింగ్, బైక్స్ ఇవన్నీ బాగా చేస్తారు. ఇక్కడ అదే స్లిప్పర్ లాకర్స్, ఇంకా బ్యాగ్స్ లాకర్స్ అన్నీ ఇక్కడ ఇవన్నీ ఇక్కడ సైడ్ ఉండేటన్నీ ఇవే. ఇంకా మేము అక్కడ స్లిప్పర్స్ అన్నీ పెట్టేసి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ మీద స్టెప్స్ ఎక్కాము. ఇంకా ఇంక నుంచి అన్నీ ఒక 50-60 స్టెప్స్ ఉంటాయి. ఇదంతా చిన్నగా అలా ఎక్కేసి పైన రూమ్స్ ఉన్నాయంట. పిఆర్ఓ అక్కడ ఉంటాయని చెప్పేసి అన్నాడు కింద ఒక అన్న. ఇంకా సర్లే అని చెప్పేసి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పోయి రెస్ట్ తీసుకోవాలి, మనకు కావాల్సింది నైట్ వ్యూ కదా అని చెప్పేసి చిన్నగా వెళ్ళాము. ఇంకా చిన్నగా అలా ఇంకా ఓపిక్గా చిన్న స్టెప్స్ ఎక్కి ఇంకా చిన్నగా వెళ్ళాము. టెంపుల్ ఇదంతా ఇంకా టెంపుల్ అండి. ఇదే అండి రథం. ఇది 18 అడుగులు ఉందంట. ఇదే అండి టెంపుల్, అది ఎంట్రన్స్. ఇంకా టెంపుల్ అదే. ఇంకా రూమ్స్ అదే స్ట్రైట్గా ఆరెంజ్ కలర్లో ఉంది కదా, అవే రూమ్స్. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి చిన్నగా ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటే తర్వాత నిదానంగా ప్రశాంతంగా చూడొచ్చేసి అని చెప్పేసి చిన్నగా అలా చూసుకుంటా పిఆర్ఓ రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ వచ్చేసాము ఇంకా లోపలికి. అసలు మామూలుగా లేదండి లోపల మాత్రం. రూమ్స్ హైలైట్ అసలు. ఇక అసలు మామూలుగా లేదండి, చాలా బాగుంది అసలు. 5 స్టార్ హోటల్ ఇంకా లెవెల్లో టైప్లో ఉంది చూడండి. అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది అసలు. మెయింటెనెన్స్ మామూలుగా లేదు అసలు. చూడండి ఈ డైనింగ్ టేబుల్ అనమాట. దీంట్లో వచ్చేసి 1200 మెంబర్స్ ఒకటేసారి తినొచ్చు, ఒకటేసారి స్టే చేయొచ్చు ఇక్కడ. ఇదే అండి తీసుకునే రూము. ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు అసలు. 900 per person 24 అవర్స్కి. ఆహా ఫైనల్గా ఒక మంచి రూమ్ దొరికింది. ఇంకా ప్రశాంతంగా అలా నిద్రపోదాం అని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చేసి బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి. చూడండి లోపల కూడా చాలా బాగుంది అసలు. మెయింటెనెన్స్ చాలా బాగుందండి అసలు. ఇంకా హాట్ వాటర్ కూడా వస్తాయి.
నీకు ఇక్కడ హాట్ వాటర్ వస్తాయి, నార్మల్ వాటర్ వస్తాయి. అది కొంచెం ఇట్లా ఆగితే అదని చెప్పేసి హాట్ వాటర్ వస్తాయి. చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇంకంత రూమ్ అయితే ఫైనల్గా అంత బాగుంది అసలు. ఇంకా మాత్రం ఉంటుందిలేండి. 900 తీసుకొని ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇంకా నైట్ అయిపోయింది, 7 దాకా అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాము ఇంకా దర్శనం చేయించుకోవడానికి. అసలు బయటకు వచ్చి చూస్తే నిద్రపోయి లేచి వచ్చి ఫ్రెష్ అప్ అయి వచ్చి చూస్తే బయట వస్తే అబ్బో చూడండి అసలు మామూలుగా లేదు వ్యూ మాత్రం. అబ్బో టెంపుల్కి అసలు హైలైట్ ఉంది అసలు. చూడండి ఇందాక మనం వచ్చేటప్పుడు మార్నింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. అసలు ఏంటంటే అసలు హైలైట్ అసలు ఆ టెంపుల్కి ఆ లైటింగ్కి సెటప్ మామూలుగా లేదు అసలు. అందుకే మనకు దేవుని అంత నమ్మకం లేకపోయినా కూడా ఈ ఆర్కిటెక్చర్స్ ఉంటారు కదా, అబ్బో అసలు చూడండి కళ్ళలో విందు అంతే. చూడాల్సినవి ఈ టెంపుల్స్ చూడాలంటే నైట్ మాత్రమే అండి. మార్నింగ్కి నైట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం తీసాను టెంపుల్ అంతా మొత్తం చూపిద్దామని చెప్పేసి. చూడండి ఎంత బాగుంది అసలు, హైలైట్. ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్ టెంపుల్. ఇంకా ఇది మాది, ఇక్కడనే మాది రూమ్ నుంచి ఇట్లా పైకి వచ్చేసాము. మాది గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా పైకి వచ్చేసి చిన్నగా అలా చూసుకుంటూ టెంపుల్ చిన్నగా ఇంకా అలా 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 వెళ్ళాము దర్శనానికి. మొత్తం చాలా బాగుంది అసలు. ఇదంతా ఫైనల్గా బాగా చూడాల్సిన ప్లేస్ అండి. మాకు మాత్రం మేము ఇన్స్టాలో చూసి అదే పనిగా ఇది చూద్దామని చెప్పేసి ఇలా వచ్చేసాము. ఇది హనుమాన్ స్టాచ్యూ పక్కనే, టెంపుల్ పక్కనే, ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది హనుమాన్ స్టాచ్యూ. సో చూడండి అసలు మామూలుగా లేదు. ఇప్పుడు ఈ వీడియో అనేది నేను దర్శనం అయిపోయింది. నాది దర్శనం అయిపోయిన తర్వాతే ఇప్పుడు ఇది తీశాను వీడియో. నాకు ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు మీకు అది చెప్పాను కదా, నేను స్వర్ణగిరిలో ఇది విష్ణుమూర్తిది వాటర్లో ఉంది, చాలా హైలైట్ ఉంది. ఆ అట్రాక్టివ్ దాని వల్లే మేము ఇక్కడికి రావడము ఫస్ట్ థింగ్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, అసలు అర్థం కావట్లేదు ఎక్కడుందని చెప్పి ఆతృత తాగట్లేదు. ఇప్పుడు చిన్నగా అలా అలా చూసుకుంటూ వెళ్ళాము. కానీ లెఫ్ట్ సైడ్ ఉండేది. ఇప్పుడు వెళ్తా చూడండి, అక్కడికి చూపిస్తాను మీకు. హైలైట్ అండి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్లోనే హైలైట్ అంటే అదే. ఇది హనుమాన్ స్టాచ్యూ. టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, చాలా పెద్దగా కట్టారు. ఇదే అండి స్ట్రైట్గా అది వచ్చేసి అదే విష్ణుమూర్తి వాటర్లో ఉంటాడు. అసలు హైలైట్ అసలు అది వ్యూ మాత్రం. చూపిస్తా చూడండి మీకు. అన్నీ సరౌండింగ్ అండి, చూడండి మామూలుగా లేదు టెంపుల్ మాత్రం. ఇది చూడాల్సిన ప్లేస్ అండి ఖచ్చితంగా. మేము అనుకొని స్టార్ట్ అయ్యాము, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చేసాము. వర్త్ అనిపించింది చాలా నిజంగా. ఇదే అండి, ఇది విష్ణుమూర్తి అని చెప్పాను కదా, వాటర్లో ఉంటాడని. ఇది హైలైట్ అసలు. ఈ టెంపుల్లోనే హైలైట్ అంటే ఇది. ఇక్కడ కృష్ణుడు అనుకుంటా, కృష్ణుడే. ఇక్కడ నుంచి ఇంకా అదే అండి, ఇంకా స్ట్రైట్ ఉండేది మనకు ఫేవరెట్ ప్లేస్. దానికోసం ఇప్పుడు రావడం కూడా ఏంటి కొంచెం హైలైట్ అసలు. ఆతృత తాగట్లేదు బట్ కానీ చిన్నగా అంత చూపించాలని చెప్పేసి చిన్నగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. ఫైనల్లీ వీఆర్ రీచింగ్ అవర్ డెస్టినేషన్. చూడండి ఇంకొస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చేసామండి దీనికోసం.
అదే పని రావడం అంటే ఫైనల్లీ వి రీచ్. వావ్, అసలు మామూలుగా లేదు చూడండి. ఈ వ్యూ కోసం 200 కిలోమీటర్లు అదే పనిగా పరిగెత్తుకుంటూ వచ్చాము. ఇన్స్టాలో చూసేసి అసలు మామూలుగా లేదు చూడండి. ఆ మిడిల్లో ఆ వాటర్కి విష్ణుమూర్తికి మిడిల్లో దానికి ఆ వ్యూ చాలా బాగుందండి. అసలు చూడడానికి ఎంత అట్రాక్టివ్ ఉంటుంది. ఇక్కడ సరిగ్గా కనపడట్లేదు, అవతలకి చూపిస్తాను నేను మీకు. అసలు హైలైట్ మామూలుగా లేదండి చూడండి. వావ్, నైటే అండి చూడాలంటే. మార్నింగ్ అంతానే అనిపించదు అసలు. యాదగిరి గుట్ట హైలైట్ అనిపించింది దీనికంటే. నైట్ అయితే మంచిగా ఉండేది, చాలా బాగుంది అసలు. చూడండి సూపర్ ఉంది కదా అసలు. హైలైట్ అండి ఏంటంటే ఇది, ఈ టెంపుల్లోనే ఇదే హైలైట్. విష్ణుమూర్తి ఆ వాటర్లో అసలు ఇంకా అది మాటలో చెప్పలేమండి అసలు. చూడండి అసలు అలా ఉండిపోయాం చాలాసేపు ఇక్కడే. దీనికోసమే కదా వచ్చింది కదని చెప్పేసి అలా ప్రశాంతంగా చూసుకొని ఇంకా సరే అని చెప్పి దాదాపు ఈయన్ని ఒక 1/2 అవర్ దాకా ఉన్నామండి మేము. చూడండి అదే అండి ఫైనల్గా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇంకా ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మేము ఇప్పుడు ఎల్బీ నగర్కి వెళ్ళాలి. ఇది స్టార్టింగ్ పాయింట్, స్టార్టింగ్లో అండి ఇది. ఇందాక నేను ఫస్ట్లో చూపించా కదా స్టెప్స్, ఇది స్టార్టింగ్ పాయింట్ స్వామివారి పాదాలది. ఇంకా స్టార్ట్ అయ్యామండి. స్టార్ట్ అయిపోయి ఎల్బీ నగర్లో ట్రైన్ ఎక్కేసాము. గోయింగ్ టు రిటర్న్ బ్యాక్ టు రోమ్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ద వీడియో అండి.